ఇక్కడ ఈ మీరు చెప్పినటువంటి విధంగా 10,400 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలకి సంబంధించిన ఆదాయం. అవునండి. ఓకే, ఇప్పుడు ఈ డబ్బుల్ని అక్కడ ఏం చేస్తున్నారు? వాస్తవంగా హిందూ ధర్మం కోసమే ఖర్చు పెడుతున్నారు, వేరే వాటికి ఖర్చు పెడుతున్నారు? హిందూ దేవాలయాల ఆదాయము హిందూ ధర్మ ప్రచారానికి ఖర్చు పెట్టాలండి. అర్చకులకి, పురోహితులకి శిక్షణ ఇవ్వడం కోసం, ఆదాయం లేని జీర్ణమైన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం, హరిజన గిరిజన ఉపేక్షిత మత్స్యకార బస్తీల్లో నూతన ఆలయాలు నిర్మాణం చేయడం కోసం, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ దేవాలయ నిర్వహణ బయట నుంచి ఎవరు వచ్చి చేయలేరు కాబట్టి గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, వనవాసి ప్రాంతాల్లో అక్కడున్న స్థానికులకి శిక్షణ ఇవ్వడము, అర్చకులుగా దేవాలయం నిర్వహించుకోవడంలో ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టవలసింది. భారతీయ సాంస్కృతిక ధార్మిక కళలను ప్రోత్సహించవలసింది. అలాగే మన మన దేవాలయాల్ని పంచాలయ కేంద్రాలుగా మనం నిర్వహణ చేస్తాం. ఒకటి దేవాలయము, రెండవది ఆ కేంద్రంగా వైద్యాలయము, విద్యాలయము, అన్నార్తుల ఆకలిని తీర్చేటటువంటి ధర్మసత్రాలు ఈవేళ మనం చూస్తున్నవన్నీ అలా ప్రారంభమైనవే. శరణాలయము, ఇంకా ఆఖరిగా గ్రంథాలయము. మన అష్టాదశ పురాణాలు కానీ, భారత భాగవత ఇత్యాది భగవద్గీత లాంటి గ్రంథాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా చదవాలనుకున్న వాళ్ళు అందరూ కొనుక్కోలేకపోవచ్చు. దేవాలయానికి కూడా ఒక గంట సేపు కూర్చున్న గ్రంథాలయంలో వాటిని తెలుసుకోవడము, వాటిని చదవడము, ఈ సంబంధించి పంచాలయ వ్యవస్థగా దేవాలయము, విద్యాలయము, గ్రంథాలయము, అలాగే శరణాలయము, అలాగే వైద్యాలయము, 5 రకాలుగా దేవాలయ వ్యవస్థ నిర్వహణ జరుగుతూ వస్తూ ఉండేది. ఈవేళ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. దేవాలయాల ఆదాయం దేనికి ఖర్చు పెడుతున్నారంటే, ఒక ఎంపీ గారో ఎమ్మెల్యే గారో ఆయన రాబోయే ఎలక్షన్లో ఆయనకి హిందువుల ఓట్లని పొందడం కోసం అవసరమైన విధంగా ఈ CGF ఫండ్లోంచి ఒకే వ్యక్తి ఒకే గ్రామానికి 5 కోట్ల రూపాయల పట్టికలు దేవాలయం కట్టేస్తారు. లేకపోతే ఆ వీధిలో అక్కడ ఉన్నటువంటి చెరువులను శుభ్రం చేయడము, రోడ్లు వేయడము, లేకపోతే ఈ ఎలక్ట్రికల్ లైనింగ్ ఇవ్వడము, లేదా వీటికి డ్రైనేజీలు క్లీన్ చేయడము, ఇవి దేవాలయాలు చేయవలసిన పని కాదు. ప్రజా పాలనా సంబంధమైనటువంటి అంశాలు ఇవి. దీనికి ఆ రోడ్డు మీద అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు నడుస్తారు. అన్ని కులాలు, అన్ని మతాలు ట్యాక్సులు కడతాయి. ఆ ట్యాక్సుల నుంచి నిర్వహణ చేయవలసిన పనులకు కూడా ఈ రాజకీయ ప్రోద్బలం కారణంగా దేవాలయ ఆదాయాన్ని అక్కడికి తీసుకెళ్లడము, పాలనాపరమైన అంశాలకు దేవాలయ ఆదాయాలను దుర్వినియోగం చేయడము, ఇది దేవాలయాల ఈ 10,000 కోట్ల రూపాయల ఆస్తి దుర్వినియోగంలో ఎక్కువ శాతం దీనికి వెచ్చించబడుతోంది. తద్వారా దేవాలయాల ద్వారా ధర్మ ప్రచారం అనేది శూన్యమైపోయింది. ఇంకొక విషయం కూడా మీ దృష్టిలో పెడుతున్నాను. ఈవేళ కేరళలో 17,500 ఎకరాలు సుమారు భూమి ఆ ప్రభుత్వం చేతిలో ఉన్నది. అలాగే పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి 47,500 ఎకరాల భూమి ఆ దేవాలయ ప్రభుత్వం చేతిలో దేవాలయ భూమి ఉన్నది. అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రభుత్వాలు తమ చేతిలో ఉంచుకుని అవి కడుతున్నటువంటి శిస్తు ఎంత అంటే కేవలం 35 కోట్ల రూపాయలు. అంటే ఏ విధంగా హిందూ దేవాలయాలు లూటీ అయిపోతున్నాయో ఆలోచించండి. ఇటీవల ఒక జిల్లాలో ఒక 32 ఎకరాలు కలిగిన రామాలయ భూమిని అక్కడ 2 కౌలుదారులు దాన్ని కౌలు చేస్తున్నారు. ఒకరు 16 ఎకరాలు, ఒకరు 16 ఎకరాలు. ఆ భూమిని రాత్రి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి ఆ 32 ఎకరాలు ఇద్దరి పేరుతో చెరుకో 16 ఎకరాలు ఆన్లైన్ చేంజ్ చేశారు. పాస్బుక్లు వచ్చేసాయి, టైటిల్ డీడ్ వచ్చేసింది. అంటే ఎవరైతే అప్పటికి 3 సంవత్సరాల నుంచి కౌలు కట్టడం లేదో వాళ్ళకి మళ్ళీ భూమి ఇవ్వడం ఒక తప్పు అయితే, ఆ భూమి వాళ్ళ పేరుతో ఇచ్చేస్తుంటే ఎండోమెంట్ నుంచి స్పర్శ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి స్పృహ లేదు. తిరిగి విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం చేసి RDO ఆఫీసును దిగ్బంధనం చేస్తే ఆ తర్వాత ఆ భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. అనేక మంది ఎంప్లాయీలు సస్పెండ్ కూడా కావడం కూడా జరిగింది. అంటే ఆ దేవాలయం నిర్వహించే కమిటీకి బాధ్యత లేదు, ఆ దేవాలయ నిర్వహణలో ఉన్న ఎండోమెంట్కి బాధ్యత లేదు, ఈ రక్షించాలన్న ఆలోచన రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేదు. ఇలా వృధా అయిపోతున్నాయి ఈ దేవాలయ భూములు. ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్? 1987 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా 27,000 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది, స్వాధీనం అయిపోయింది, ప్రభుత్వం చేతిలోకి కబ్జాకు గురి అయిపోయింది. ఒక తమిళనాడులో కూడా 45,000 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది, అన్యాక్రాంతం, స్వాధీనం అయిపోయింది. ఇంక ఏ విధంగా ఎండోమెంట్ని నమ్మి ఇంకా ఈ భూములు వాళ్ళ చేతిలో ఉంచాలి అన్నది హిందూ సమాజం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిన ఈ రాముల వారికి సంబంధించినటువంటి భూమి ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల క్రితము అప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెంలో జరిగింది సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయం. ఓకే, అది హిందూ పరిషత్ ఉద్యమం కారణంగా భూమి మళ్ళీ రామాలయం పేరుతో పాస్బుక్ ఇవ్వడం జరిగింది.